హలో గైస్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు డిఎస్కే తెలుగు వ్లాగ్స్. అందరు అలా ఉన్నారు, అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు వచ్చేవాటికి సరదాగా చాలా రోజుల తర్వాత ఎందుకో వ్లాగ్ తీయాలనిపించింది. నేను సరదాగా విజయవాడ ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. పున్నమి ఘాట్లో రామమందిరం సెట్టును, అదేవిధంగా అన్ని రకాలు పిల్లలు ఆడుకునేవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి, ముందుగా బాగా ఆసక్తికరంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే రామ మందిరం సెట్ అనేటువంటిది అక్కడ వేశారు. అది ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా చూద్దాం. నాకు కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది. నేను సోర్చ్ల, సాకేత్, సాత్వి, మా అమ్మ కూడా జాయిన్ అవుతారు. సరే అయితే ఇప్పుడైతే టైం వచ్చేసరికి 5:40 అయితే అవుతుంది సాయంత్రం. ఇక్కడ నుండి మనం ఇంటి దగ్గర నుండి బయలుదేరుతున్నాం. ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఓకే, లెట్స్ గో టు పున్నమి ఘాట్. ఇప్పుడే పున్నమి ఘాట్కి అయితే మేమైతే వెళ్తూ ఉన్నాం. జనాలు అయితే మామూలుగా లేరు, తండోపతండాలుగా ఉన్నారు. అస్సలు మామూలుగా కాదు. చూపిస్తాను చూడండి. జన సముద్రం లాగుండేది అంతా. ఇప్పుడు మాకు లోపల జైంట్ వీల్ ఇవన్నీ కూడా ఎక్కాలంటే కనుక గంటలు సమయం అయితే పడుతుందేమో అనిపిస్తుంది. చూడాలి అక్కడికి వెళ్ళే సిచ్యువేషన్ అది. ఇది ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ప్లస్ ఇదంతాను విజయవాడ తిరణాలు అనమాట. ఇది వాళ్ళకి దీని ఎగ్జిబిషన్ అంటారు అనమాట. తిరణాలు, ఇది తిరణాలు. రామ మందిరం అన్ని జైన్ వీళ్ళు పిల్లలు ఆడుకునేవి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది పున్నమి ఘాట్ తిరణాల అందం ఈ సంవత్సరానికి. నిజమైన లండన్ బ్రిడ్జ్ మీద కూడా ఇంతమంది జనాలు ఉండరేమో, అంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. చూపిస్తాను చూడండి. ఇదిగోండి మామూలుగా అది ఇక్కడ లండన్ బ్రిడ్జ్ దగ్గర బైకులు పార్కింగ్లు. టైటానిక్ షిప్ కూడా లండన్ బ్రిడ్జ్ పక్కనే ఉంది. ఇదిగోండి అయోధ్య రామ మందిరం సెట్. సాకేత్ ఎక్కడ నడుపుతారా నువ్వు అసలు కనిపించను కూడా కనిపించవు ఇక్కడ నడిపితే. ఆంజనేయ స్వామి బాగున్నాడు బుద్ధిగా. ఇదిగోండి టైటానిక్ షిప్ అనమాట. బార్గేట్లు ఇక్కడ ఏమో టికెట్ సెక్షన్ ముందే కనిపిస్తుంది.
సాకేత్. Sakit. Inకొకటి. మూడో కట్టేసింది రోయ్, మొత్తం కొట్టేసింది రోయ్. ఏం కావాలి రోయ్ నీకు? సోచులా మొత్తం కొట్టేసింది. థమ్సప్ బాటిల్ కానీ డబ్బా కానీ. అవును టెడ్డీ బేర్ అన్నారుగా, టెడ్డీ బేర్ అన్నారు. డబ్బా కానీ దక్షిణ పొట్లగానే వస్తుందంట. ఓ డబ్బా తీసుకో, డబ్బా తీసుకో. ఇంకోటి ఇమ్మను, నేను ఆడతా. ఇంకోటి ఇవ్వమను, ఆడతా. ఆగ సాత్విక. మొత్తం పడాలి ఒక దెబ్బకి. పడ్డాయి. నేనే రెండు పడిపోవాలి మొత్తం. అప్ప నేను వేస్తాను. ఆ ముందుకు వచ్చేస్తున్నావు కదా, ముందుకు వస్తే పడవ. ముందుకి పడితే పడవ. నాకేం రాలా, డబ్బా వచ్చి. నేను 2 సార్లు ట్రై చేశాను. 2 సార్లు ఏంటంటే ముందుకు పడిపోయినాయి. ఆ ముందుకు పడిపోయి అడ్డుండే వాటికి ఆల్మోస్ట్ రాదు. ఏదో కవర్ చేసుకోవాలి. వాళ్ళు మేము వేస్తామని గోల్ చేస్తాం. అమ్మో మామూలుగా కాదు, వివత్సంగా ఉన్నారు జనాలు. ఇది జాతర అంటే ఎక్కడా ఖాళీ లేదు. ఎక్కడ చూసినా సరే ఇసుకేస్తే రాళ్ళంత జనాలు ఉన్నారు. మామూలుగా కాదు. జైంట్ వీల్ కూడా, జైంట్ వీల్ దగ్గర కూడా చూడండి జనాలు. ఒక 5 నిమిషాల దగ్గర నుండి నుంచుంటూనే ఉన్నాయి. ఇక్కడ నెమ్మదిగా ఒక్కొక్కరు ఎక్కుతున్నారు. ఎక్కువసేపు ఏం తిప్పట్ల, ఇంతమంది జనాలు ఉండేవారు. కాకపోతే పిల్లలు ఉన్నారుగా, వాళ్ళ ఆనందం కోసం మనం ఎక్కుతున్నాం అన్నమాట. అది సాతి మంచి ఎగ్జైట్మెంట్తో ఉంది. ఎక్కుతుందంట. సగం ఎగ్జిబిషన్కి రావడానికి కారణం ఇదే. చూడండి ఈ క్రౌడ్లో దేనికే అన్న వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి. హాయిగా సోమవారం వచ్చినా అంత క్రౌడ్ ఉండకపోవచ్చు. ఈరోజు వచ్చేపాటికి వివత్సంగా క్రౌడ్ ఉంది.
జైన్ వీల్ ఎక్కాము. సాకేత్ సూపరా మామూలుగా కదా ఎలా తీస్తాడా అమ్మా. సాకేత్ గారిది ఫస్ట్ జైన్ వీల్ బ్లాగ్ అన్నమాట. కొంచెం భయపడ్డాడు కానీ మళ్ళీ మామూలుగా అయిపోయాడు. అది 100 రూపాయలకైతే న్యాయం చేశాడు. మామూలుగా ఎలా తీస్తాడు. సాకేత్ గారు కూడా కొలంబస్ ఎక్కుతా అంటున్నాడు. మరి ఆగుతాడో ఆగడో తెలియదు. బీభత్సంగా ఊపేస్తున్నాడు అనమాట. సాత్వి అయితే మంచి ఎక్సైట్మెంట్. ఏది సాత్వి ఏది ఆల్మోస్ట్ మనకు జమ్మే వస్తుంది. టెన్షన్ పడుతుంది. స్టార్ట్ చేశాడు. పట్టుకోండి. స్టార్ట్ చేశాడు. అయిపోయింది. మామూలుగా కాదు, కొలంబస్ అల్లాడిస్తాడు. మనం టెన్షన్ పడ్డాం, మనకన్నా భయంలో అది బాగుంది. ముందు మనకన్నా భయపడే వాళ్ళు ఉన్నారు, అది బాగుంది. సాకేత్ ట్రైన్ ఎక్కుదాం అని చెప్పేసి ట్రైన్ దగ్గరే తీసుకొచ్చాడు. ట్రైన్ ఎక్కుతున్నాం చెప్పు, ట్రైన్ ఎక్కుతున్నాం అని చెప్పు. ట్రైన్ ఎక్కుతున్నాం. ట్రైను ఏం కొనుక్కున్నావు నువ్వు? ఏం కొనుక్కున్నావు? నువ్వు ఏం కొనుక్కున్నావు? కొనుక్కున్నా ఏం కొనుక్కున్నావు?
చెప్తున్నానని. హలో రాకెట్టు రాకెట్టు అది అమ్మ పిలుస్తుంది. అరే అదే మళ్ళీ మళ్ళీ పైకి ఎక్కిన తర్వాత నేను ఎగ్జిబిషన్ మొత్తంలో ఇన్స్పైర్గా ఒక మోటివేట్గా ఫీల్ అయినటువంటి విషయం ఇది. మనం ఎలా ఉన్నాము ఏంటనేది కాదు, మనం ఏం చేయగలగం అనేటువంటిది ప్రధానం. దానికి హ్యాండిక్యాప్డ్ అయినా సరే ఎంత బాగా మెహందీ వేస్తుందో చూడండి. ఎగ్జిబిషన్ అయిపోయింది, సాకేత్ ఎగ్జిబిషన్ అయిపోయింది. ఇప్పుడే ఇంటికైతే వచ్చాము. దగ్గర దగ్గర 10:30 పావుదొక్కు 11 అవుతుంది. ఇప్పుడు చాలా టైం అయితే అయింది. పైగా ఏంటంటే రోజు కనుమ అయిపోయింది. ఇంకా హైదరాబాద్కి వివిధ రకాలైనటువంటి ఊర్ల నుండి కారులో బయలుదేరారు జనాలందరూ. బీభత్సమైన ట్రాఫిక్గా ఉంది, మామూలుగా కాదు. ఈరోజు కొంచెం పర్లేదులే, కానీ రేపైతే ఇంకా అద్దరిపోద్ది, మామూలుగా కాదు. బాగా ట్రాఫిక్ అయితే ఉందన్నమాట రోడ్ల మీద. ఎక్కడ చూసినా సరే కార్లు కార్లు కార్లు, హైదరాబాద్ వెళ్ళిపోయావి అన్నీను. సరే అయితే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చింది అనుకుంటున్నా. మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ వ్లాగ్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారని చెప్పేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే కనుక వ్లాగ్ తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పటివరకు 1000 సబ్స్క్రైబర్స్ కూడా కాలేదు ఫ్రెండ్స్. చాలా దారుణం ఇది. అంటే నేను వీడియోస్ చేయట్లేదు అనుకోండి, ఎప్పుడెప్పుడో ఇలా తీయాలనిపించినప్పుడు తీస్తున్నా, యూట్యూబ్లో పెడుతున్నా. సరే అయితే ఓకే, ఒక సబ్స్క్రైబు, ఒక లైక్, ఒక కామెంటు చేసేయండి. ఓకే, అందరికీ బాయ్.